ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమసాగరరావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరన్నా అడిగినరా? అడిగినరా అక్క? అడిగినరా? నేను ఆయననే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప మాటలు చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇళ్ళు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మగౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళటి వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మగౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, ఆయల్ల బియ్యమే లేవు, పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు, ఆయల్లో 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది, పంట మారింది, చదువులు మారినాయి, విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు, పసులకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం పేదలకు అందిస్తున్నాం. మా అక్కలు వంట వండి ఇంటాయనకే కాదు, ఇంట్లో ఉండే సన్న బియ్యం సంటి పిల్లలకు ఇవాళ వండి పెట్టే పరిస్థితి వచ్చింది. మా అక్కలే సజీవ సాక్షి. ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నారు. ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపోడే అక్కడి నుంచి అక్కడనే కిలోకి 10 రూపాయలు నగదు ఇస్తే ఇచ్చినట్టు చేసి మిల్లర్ల మాఫియా, దళార్ల మాఫియా ఆయల్ల బియ్యం పథకాన్ని తూట్లు పొడిచిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు ఆత్మ గౌరవంతో మనం అన్నం తినడమే కాదు, సంటి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆడబిడ్డల్ని ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇచ్చినాం.
హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చి మా ఆడబిడ్డలు